ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మరో మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నువ్వులు ఇంకా అవిసె గింజలతో లడ్డు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకంతకు మించి చాలా హెల్దీ కూడా. ఈ లడ్డును రోజుకొకటి చొప్పున తింటూ ఉండండి, చాలా హెల్దీగా ఉంటారు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా ఈ నువ్వుల్లో. మరైతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సరిగా ఫ్రై అవ్వకపోతే లడ్డు అంత టేస్టీగా ఉండదండి, కాబట్టి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు అవిసె గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి లేకపోతే మీరు 1 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడాక ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో నేను బెల్లం బ్లెండ్ చేశానండి, అందుకని అడుగున అలా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వగా ఉండేటట్లు బ్లెండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు బెల్లం పొడిని కానీ లేదంటే బెల్లాన్ని తురిమి కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి బెల్లం అనేది ఆ పొడిలో కలిసిపోయేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ముద్ద కట్టడానికి వచ్చింది అనుకుంటే మీరు పాలు యాడ్ చేయని అవసరం లేదు అనుకుంటే మీరు కొద్దిగా గోరువెచ్చగా ఉండే పాలను యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఉండల్లాగా కట్టుకోవాలి. పాలు అనేవి చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండండి, చాలా తక్కువ పడతాయి ఇందులోకి. ఇదే విధంగా అన్నిటినీ ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే లడ్డు రెడీ అయిపోయింది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 10 మినిట్స్ కూడా పట్టదండి. చాలా ఈజీగా ఇంకా చాలా క్విక్గా ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.